హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, మనం బ్రేక్ఫాస్ట్కు ఇన్స్టెంట్ దోశ చేసుకుందాం నాన్న. అది ఎలా చేయాలనో చూపిస్తా. ఇది రవ్వ నాన్న, సూజీ రవ్వ. ఈ కప్పుతోన 2 కప్పులు తీసుకున్నాను నాన్న రవ్వ. 1 కప్పు పెరుగు, ఇంకా హాఫ్ కప్పు వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇది 2 స్పూన్లు గోధుమ పిండి, 2 స్పూన్లు అటుకులు, 1 స్పూను షుగర్. ఇప్పుడు ఏం చేద్దాము, ఇదంతా మనము మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకొని వస్తాం. అటుకులు, మనం తీసుకున్న రవ్వ, మనకి ఎన్ని దోశలు అవసరం ఉంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నా. ఇది 2 స్పూన్లు గోధుమ పిండి, 1 స్పూను షుగర్ నాన్న. ఇది మిక్సీ చేసుకొని వస్తాం. ఓకే నాన్న, ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకొచ్చినాం. రవ్వ, గోధుమ పిండి, షుగరు, కొన్ని అటుకులు. ఇప్పుడు ఏం చేద్దాం, బౌల్లో వేసేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగు ఇందులో వేసేద్దాం. ఇంకా 1 కప్ కూడా వేసుకోవచ్చు నాన్న, బాగానే ఉంటుంది. గోధుమ పిండి, పెరుగు. ఇప్పుడు వాటర్ వేద్దాం మనం. 2 కప్పులు వాటర్ వేసేద్దాం. రెండు కప్పులు వాటర్ వేద్దాం. దీనికి సరిపడా సాల్ట్ వేద్దాం మన టేస్ట్ తగ్గట్లు. 1 స్పూన్ వేస్తున్నా, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది బాగా ఇలా కలిపేద్దాం. మంచిగా మన దోశ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. బాగా ఇదంతా కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నారు. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, మనం ఒక చట్నీ చేసుకుందాం నాన్న. దానికి ఏదో కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, పప్పు పుట్నాలు, 4 పచ్చిమిర్చి వేయించిన నాన్న. ఇది కొద్దిగా ఆయిల్ వేసి వేయించిన, కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర మీకు నచ్చితే వేసుకుని, లేకపోతే లేదు నాన్న. ఈ చట్నీ మిక్సీ చేసుకొచ్చి దోశ వేసి చూపిస్తాం. ఇది సాఫ్ట్గా కలుపుకోవాలి.
నాన్న ఇప్పుడు మనం ఇన్స్టెంట్ రవ్వతో దోశ వేసుకున్నాం కదా నాన్న. ఇగో ఇది అలా అయింది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. కొబ్బరి చట్నీ నాన్న. ఇది పచ్చి కొబ్బరి కారం పొడి వేయించి చేసిన, ఇది కూడా వీడియో ఉంది, మీరు చూడండి నాన్న. ఇగో చాలా బాగా వచ్చినాయి దోశలు, మంచిగా ఉన్నాయి నాన్న. ఇన్స్టెంట్ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్న, మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూసేవారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అందరికీ ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ బేటా.